ఎక్కడో చూసినట్టు అని అనిపిస్తుంది కదా! అవునండి. రీసెంట్‌గానే ఒక వీడియో అప్‌లోడ్ చేశాను. వీళ్ళ పాప ఫంక్షన్‌కి. ఇప్పుడైతే మీ అందరికీ హాయ్, హలో, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇంతకీ ఈ ఈవెంట్ ఎక్కడ జరుగుతుంది? సందర్భం ఏంటి? అన్నది మీతో చక్కగా అలా కబుర్లు చెప్తూ ఈ వీడియో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. మరి మీరు కూడా రెడీగా ఉన్నారా? నేనైతే రెడీగా ఉన్నానండి. చూస్తున్నారా ఎక్కడి నుంచి మొదలుపెట్టాలి అని ఆలోచిస్తూ ఇదిగో ఇక్కడ నుంచి స్టార్ట్ చేశానండి. కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి గదా! మరి ఈవెంట్ స్టార్ట్ అవ్వక ముందే వచ్చి కూర్చుంటే మరి బంధువులు ఇంకా రాలేదు కదా! అసలే చలికాలం. ఈ చలిలో ఆ పక్కన పెద్ద పెద్ద ఫ్యాన్‌లు పెట్టారా, ఆ చలిలో గడగడా వణుకుతూ అలా కూర్చుండిపోయామా, నిన్నటిదాకా అదేంటో గాని ఏ మాటకి ఆ మాట అండి. నిన్న కార్తీక పౌర్ణమి దాకా అసలు ఎండే ఎండ. ఇషబ్బా! 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 అనుకుంటూ ఏసీలు, ఫ్యాన్‌లు వేసుకుంటూ అలా ఉన్నామా, ఈరోజు కార్తీక పౌర్ణమి అయిపోయిన 4 రోజుల నుంచి చలి మొదలైందండి. అందరం గడగడా వణుకుతూ ఉన్నామా, అసలేంటి అలా మాట్లాడుకుంటా ఎళ్తున్నాం. మా ఫ్రెండు, నేను అందరం అక్కడ కూర్చొనున్నాము. ఇంతకీ ఈ వేడుక ఏంటి అన్నది చెప్తా. సంగీత్ అండి. నిన్నే పసుపు కొట్టే వేడుక వీడియో అప్‌లోడ్ చేశాను. ఈరోజు సంగీత్. ఈ సంగీత్‌లో వచ్చిన వాళ్ళనందరిని అలా వీడియో తీస్తూ నేను కూడా ఉండాలి అని ఒక సెల్ఫీ తీసుకున్నానా, అదేంటో గాని సెల్ఫీ తీసుకోవటం అస్సలు రాలేదండి. లక్కీగా ఈరోజైతే సెల్ఫీ తీయటం కూడా వచ్చేసిందండి. ఎలా ఉంది ఈ వీడియో అన్నది తెలుసుకోవాలి, మేము వేసిన డాన్సులు చూడాలి అనుకుంటే చివరిదాకా మీరు స్కిప్ చేయకుండా చూడాల్సిందండి. సంగీత్ అంటే మీకు తెలిసిందే కదండీ! ఆటలు, పాటలు, ఎంజాయ్‌మెంట్, సరదాగా కబుర్లు కబుర్లు చెప్పుకుంటూనే డాన్సులు ఎలా వెయ్యాలి, అసలే డాన్స్ మాస్టర్‌ని పెట్టుకొని మరీ డాన్సులు నేర్చుకున్నారండి ఫ్రెండ్స్ వాళ్ళు. వచ్చిన వాళ్ళు చిన్నగా అలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇందాక చూసారా ఎంత ఖాళీగా ఉందో, ఇప్పుడు చూసారా ఎంత నిండుగా. అందరూ వచ్చేసారా? ఇంకొంచెం సేపు ఇంకొక 5 నిమిషాలు అలా ఆగితే ఇంకా కొంతమంది వస్తారు అని వెయిట్ చేసి, ఆ తర్వాత మాతో స్టెప్పులు వేయించడానికి ఈ యాంకర్ పాప రెడీ అయిందండి. యాంకర్ పాప మాట్లాడుతూ నా గొంతు కొంచెం ఇబ్బందిగా ఉందండి. మీరేమి ఫీల్ అవ్వద్దండి అని చెప్తూ ఉంటే, కొంచెం ఆగితే అలవాటు పడిపోతాంలేమ్మా అని మేము చెప్తూ, ఆ పాప కూడా అదే చెప్తూ, అదేనండి మార్నింగ్ గూడా ఒక ఈవెంట్‌కెళ్ళిందంటండి. పాపం ఓవర్ స్ట్రెయిన్ అయింది గదా! గొంతు బొంగురిపోయినట్టుంది. మొత్తానికి ఇదిగోండి చిన్న పిల్లల్ని అలా స్టేజ్ ఎక్కిచ్చేసిందండి ఆ పాప. మరి చిన్నవాళ్ళ నుంచి మొదలుపెడుతూ పెద్దవాళ్ళ దాకా వెళ్ళాలి. ఆటలు, పాటలు. సంగీత్ అంటే అదే గదా! ఎంత ఓపెన్ ప్లేస్‌లో ఎంత చక్కగా ఎంత బాగా చేస్తున్నారో. ఈ పూలను గమనించారా? ఈ పూల గురించి కూడా చెప్తానండి. ఆల్రెడీ ఆ పూలు నేనెలా తయారు చేశానన్నది ఒక చక్కటి వీడియో అయితే తయారు చేశాను. ఆ వీడియో మీతో షేర్ చేసుకుంటానండి. ఈ ఫంక్షన్‌కి నేను ఫ్లవర్స్ ఎలా చేశాను, ఎలా ఫంక్షన్‌కి ఎలా రెడీ అవ్వాలి, శారీ ప్రీ ప్లేటింగ్ అన్ని వీడియోలు మీతో షేర్ చేసుకోండి. బోలెడు వీడియోస్ ఉన్నాయండి. ఎన్ని వందల జీబీలు ఉన్నాయో తెలుసా నా ఫోన్‌లో? 250 జీబీ ఉందండి. అదంతా ఖాళీ చేయాలంటే మరి రోజుకొక వీడియో షేర్ చేయాలి. లేదా రోజుకు 2, 3 వీడియోలు షేర్ చేయాలి. మరి మాట్లాడటానికి ఖాళీ టైం అస్సలు లేదండి. ఇదిగో ఇటువైపు ఒక వీడియో తీస్తూనే అటువైపు ఇచ్చిన స్నాక్స్ అప్పుడే అలా వేడివేడిగా స్నాక్స్ తీసుకొచ్చి ఇవ్వటం. ఆ స్నాక్స్ అలా తింటూ ఇదిగో ఇలా వీడియో తీస్తూ, ఆస్వాదిస్తూ, ఎంజాయ్ చేస్తూ అదిగో బుజ్జి పిల్లలందరూ చక్కగా డాన్సులు వేసి అలా వాళ్ళు దిగిన తర్వాత ఇప్పుడు ఆ యాంకర్స్ ఇద్దరండి. ఒకళ్ళు లేడీస్ అండ్ జెంట్స్ ఇద్దరు కలిసి చక్కగా యాంకరింగ్ చేస్తున్నారు. మరి అబ్బాయిల వైపు ఒక యాంకర్ ఉంటే, అమ్మాయిల వైపు ఇంకో యాంకర్. మా అందరిని అలా ఉత్తేజపరుస్తూ ఇదిగో ఇలా స్టేజ్ ఎక్కిచ్చేసేసిందండి. ఎక్కడో ఉన్న నన్ను గూడా రావాలి, రావాలి అనంటూ లచ్చక్క రావాలి అంటూ చక్కగా నన్ను పిలిసారు. నా ఇంకొక ఛానల్ పేరు తెలుసు కదండీ! లక్కీ లచ్చక్క. అలా నా పేరు. అప్పుడప్పుడు లచ్చక్క అని పిలుస్తదండి ఫ్రెండు. ఇదిగో అందరం వచ్చిన చుట్టాలందరూ అలా నుంచొని అలా మాట్లాడుకుంటూ అలా నుంచుండగా నేను ఇప్పుడే వస్తాను ఉండనని చెప్పి ఈ ఫ్రెండ్ అలా దిగి వెళ్ళినప్పుడు మేమలా స్టేజ్ మీద అలా నుంచున్నాం. ఇంతకీ ఈ స్టేజ్ మీద ఎందుకు నుంచున్నాం ఏంటి అన్నది చెప్తాను. ఇంకెందుకు నుంచుంటామండి? డాన్సులు పెట్టటానికే గదా! ఆ డాన్సులు ఎలా వేశారు ఏంటి? చూసారా ఎంతమంది స్టేజ్ ఎక్కారు. ఆ తర్వాత డాన్సులు వేయటం మొదలుపెట్టారు. ఆ తర్వాత బెలూన్ ఆటలు అబ్బబ్బబ్బబ్బబ్బా! సంగీత్ సందడంతా ఇక్కడే ఉంది అని అనిపించేటట్టుగా ఎంత చక్కగా ఆ పిల్లలు చూడండి. హ్మ్. మేమేసిన డాన్స్ అయితే మీతో షేర్ చేసుకోవట్లేదులెండి. అది ఇంకొక వీడియోలో షేర్ చేసుకుంటాను. చక్కగా అసలు భలే వేశామండి. బెలూన్స్ ఆటలు ఆడాము. ఆహ్, హ్మ్. అదేంది డాన్సులు వేశాము. ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు చూసారా ఆ పిల్లలు చక్కగా పెళ్లి కూతురు పక్కనున్న బంధువులు అందరూ ఎంత చక్కగా ఆటలు, పాటలు మొదలుపెట్టేశారు. వచ్చిన వాళ్ళు ఇదిగో ఇలా ఎంజాయ్ చేస్తూ ఎలా వేస్తున్నారు ఈ పిల్లలు అని చెప్పి గమనించుకుంటూ
గమనిస్తూ మేమిక్కడ కూర్చున్న వాళ్ళం కూడా ఆ పాటకు తగ్గట్టుగా మేము కూడా తల అలా 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 ఊపుతూ ఆ కాలు అలా అలా కదుపుతూ ఇక్కడ కూర్చున్న చైర్స్లో కదలకుండా కూర్చొని డ్యాన్సులు వేస్తున్న వాళ్ళు, మనసులో డ్యాన్సులు వేస్తున్న వాళ్ళు కొంతమంది, అలానే తల చేతులు అలా అలా ఊపుతున్న వాళ్ళు ఇంకొంతమంది కదా. సంగీతం అంటే అంతే కదా. ఇంకా రేపు మెహందీ ఫంక్షన్ కూడా ఉందంటండి. ఇక్కడ వీళ్ళు ఎన్ని రోజులు ఈ ఫంక్షన్ చేశారు అన్నది చెప్తానండి. రోజుకొక ఫంక్షను. పసుపు వేడుక, హల్దీ, అలానే సంగీతు, మెహందీ ఫంక్షను, అలానే పెళ్ళికూతురిని చేయటం, ప్రతాణం, ఇట్లా రోజుకొక ఫంక్షన్ అని చక్కగా అలా ఆరామ్స్‌గా ముందుగానే ప్లాన్ చేసుకోవటం వల్ల రోజు ఒక ఫంక్షన్ చేసుకుంటూ వచ్చిన చుట్టాలని వచ్చినట్టుగా రిసీవ్ చేసుకొని అందరినీ అసల పెళ్లి వాళ్ళ ఇంట బంధువులతో అదేనండి చెప్పటం నాకు రాలేదు కానీ బంధువులు కూడా అంతే సందడిగా సందడి చేస్తూ అలా ఉంటే ఎంత బాగుంటుంది. చాలా సరదాగా అందరు కలిసిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఎప్పుడో పెళ్ళి అని ముందే తెలిసినప్పుడు ఆ ముందు నుంచే ప్లాన్ చేసుకొని మేము ఇలా రెడీ అవ్వాలి, మేము ఇలా ఆడాలి, మేము ఇలా పాడాలి అని చెప్పి ఎక్కడెక్కడి నుంచి వచ్చారో తెలుసా? అమెరికా నుంచి కూడా వచ్చారండి. ఆ పాప ఉండేది అమెరికా, ఆ పెళ్ళికొడుకు ఉండేది అమెరికా. పెళ్లి కూతురు తరపున పెళ్లి కొడుకు తరపున చుట్టాలందరూ అబ్రాడ్లో ఉన్న వాళ్ళందరూ 10 రోజుల ముందే వచ్చి చక్కగా ఈ ఈవెంట్లో పాల్గొంటూ అందరం సరదాగా కలిసిపోయి ఆడుతూ పాడుతూ ఉంటే అసలు ఎంత బాగుంటుందండి. బంధువులందరూ ఇలానే ఉండాలి అని అనిపించే అంత మంచిగా ఈ ఈవెంట్లో అయితే చక్కగా వీళ్ళందరూ కలిసిపోయి మంచిగా డాన్సులు వేశారండి. నిన్న కూడా వెళ్ళాను కదా, పసుపు కొట్టే వేడుకలో కూడా బంధువులందరూ ఎంత చక్కగా కలిసిపోయి ఎంత సరదాగా బాగా కలిబిడిగా అంత బాగున్నారు, నచ్చింది. ఇప్పుడు ఇందాక పెళ్ళికూతురు డ్యాన్సులు వేసింది, ఇప్పుడు పెళ్ళికొడుకు కూడా డ్యాన్సులు వేస్తున్నారు. ఈ పాటలు ఉన్నట్టుగా మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను అనుకోండి, ఏమవుతుంది, అప్లోడ్ చేస్తే కాపీ రైట్స్ వస్తాయండి అంతే దెబ్బకి. ఇంకా నేను పెట్టబెడా సర్దుకోవాలి. అందుకని చక్కగా నేను ఇలా మీతో కబుర్లు చెప్తాను అని చెప్పి ఎందుకు చెప్తున్నానో తెలుసా? హిందీకేనండి. ప్రతిసారి మీతో చక్కగా కబుర్లు చెప్తాను అని చెప్పి చక్కగా మాట్లాడటం మొదలు పెడతాను కదా, కాపీ రైట్స్ రాకుండా ఉండాలి అంటే నేను మాట్లాడాల్సిందే. బోల్డన్ని పాటలు, చాలా మంచి పాటలు, ఆ పిల్లలకి తగ్గట్టుగా పాటలు సెలెక్ట్ చేసి ఎంత చక్కగా డ్యాన్సులు వేయించారో. ఆ తర్వాత పెళ్ళికొడుకుల మదరు, పెళ్ళికూతురు అంతే కరెక్ట్గా చెప్పానండి. పెళ్ళికొడుకు పెళ్ళికూతురు పేరెంట్స్ ఇద్దరు స్టేజ్ ఎక్కుతారండి. వాళ్ళు కూడా డ్యాన్సులు వేస్తారండి. మీరు స్కిప్ చేయకుండా చూడండి, ఎంత చక్కగా ఎంత మంచిగా డ్యాన్సులు వేశారు. ఆ డ్యాన్సులు ఇంత బాగా వేస్తారా అని చెప్పి ఇక్కడ కూర్చున్న ఆడియన్స్ కూడా అలా తన్మయత్వంతో అదే ఆనందంగా భలే వేశారు ఈ పిల్లలు, భలే చక్కగా వేశారు అని చెప్పి అలా చూస్తుండిపోయామండి. అసలు ఇప్పుడు పాట ఏం పాట తెలుసా? వద్దురా సోదరా పెళ్ళంటే నూరేళ్ల మంటరా అంటూ ఒక పాట ఉంది చూసారా? ఆ పాట పాడుతూ ఉంటే డోంట్ వర్రీ బీ హ్యాపీ అని చెప్పి పాట ఉంది, మీకు గుర్తుంది ఆ పాట? ఆ పాట పాడుతూ ఉండగా ఇదిగో పెళ్లి కూతురు దాదా వీళ్ళు ఇలానే చెప్తూ ఉంటారు దాదా అని చెప్పి ఆ పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని ఎలా తీసుకొస్తుందో చూసారా? ఆ టైంలో మేమందరం భలే నవ్వుకున్నామండి. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకో పాట, చెప్పాను కదండి, ఈ పాటలు ఉన్నట్టు కనుక అప్లోడ్ చేస్తే కాపీ రైట్స్ వస్తాయి అని. అందుకని ఆ సాంగ్స్కి తగ్గట్టుగా ఆ పిల్లలు అలా డ్యాన్స్ వేస్తుంటే అరే ఆ సాంగ్స్తో పాటు అప్లోడ్ చేస్తే భలే ఉంటుంది కదండి ఫీల్ అవుతూ ఏమీ చేయలేక ఇదిగో ఇలా వాయిస్ ఇస్తూ ఇందాక పెళ్లి కూతురు తరపున ఉన్న అందరు లేడీస్ అందరు కలిసేసారా, ఇప్పుడు అబ్బాయి తరపున వాళ్ళందరూ డ్యాన్స్ గ్రూప్గా వేశారు. ఇప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ప్రపోజల్ చేసుకుంటున్నారు, చూస్తున్నారు కదా. ఆ ప్రపోజల్ చేసుకుంటున్నప్పుడు అసలు అందరం ఎంత చక్కగా ఎంత మంచిగా అలా చూస్తుండిపోయి క్లాప్స్ కొట్టామో కదా, కొడతాం కదా క్లాప్స్, చాలా చక్కగా ఆ సందర్భం దీనికి తగ్గట్టు ఆనందం అనిపిస్తుంది కదా. ఆ తర్వాత ఇప్పుడు ఆ పాప కూడా ప్రపోజ్ చేస్తుందండి. ఎలా ఉంది నేను అప్లోడ్ చేసిన ఈ వీడియో? మీకు నచ్చుతున్నాయా? అసలు నేను అప్లోడ్ చేస్తున్న ఈ వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దే. మళ్ళీ కొత్త వీడియోస్ అప్లోడ్ చేయాలి అంటే మీరు నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటేనే కదా నేను మంచి మంచి వీడియోస్ షేర్ చేసుకోవడానికి నాకు అవకాశం ఉండేది. అవునా కాదా? మీరే చెప్పండి. డాన్సులు అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు డాన్సులు వేస్తారు అన్నది ఆల్రెడీ మాకు పక్కన కూర్చున్న వాళ్ళు మొదలు పెట్టేశారండి. ఇదిగో వీళ్ళు అలా డాన్స్ వేసిన తర్వాత నెక్స్ట్ ఎవరు
నెక్స్ట్ ఎవరబ్బా? ఇంకెవరేస్తారో మీరు చెప్పండి. గెస్సేసారా? ఎవరు నెక్స్ట్ డాన్సులు వేసేది? సరే నెక్స్ట్ సంగతి తర్వాత అండి. ఇప్పుడు ఈ పిల్లలు చూడండి ఎంత చక్కగా డాన్సులు వేస్తున్నారో. బాగా వేస్తున్నారు గదా! చక్కగా ఆ పిల్లలిద్దరూ మంచిగా ప్రాక్టీస్ చేసి మా బంగారు కొండ అంటూ మా దీపు పాప ఎంత చక్కగా డాన్స్ వేస్తుంది చూస్తున్నారా? అర్రర్రర్రర్రర్రే! చిక్కను దొరకను అంటూ ఎంత చక్కగా వాళ్ళలా స్టెప్స్ వేస్తుంటే, ఇక్కడ కూర్చున్న శ్రోతలుగా కూర్చున్న మేము ఎంత నవ్వుకున్నామో. ఆంటీ కూతురా ఆ సాంగ్ ఉంది కదా! చిరంజీవి గారి సాంగ్. ఆ సాంగుకి పాట పాడుతూ అలా డాన్సులు వేస్తే, ఇక్కడ కూర్చున్న వాళ్ళం మేము గూడా అలా నోటితో హమ్ చేస్తూ ఉన్నాం. డాన్సులు వేస్తున్నాం. కదలకుండా కూర్చున్న వాళ్ళం అందరం ఇదిగో నెక్స్ట్ ఎవరు డాన్సులు వేస్తున్నారో గెస్ చేయండి. నెక్స్ట్ ఎవరు? అర్థమైపోయింది గదా! దీపు వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్నగారు ఎంత చక్కగా డాన్సులు వేస్తారో చూడండి. దగ్గరగా వెళ్లి వీడియో తీయటానికి కుదరలేదండి. అందుకే దూరంగా ఉండి ఇదిగో ఇలా వీడియో తీశాను నేను. వాళ్ళ పాప చూడండి స్టేజ్ ఎక్కేసేసిందండి. మేమేమనుకున్నాము ఆ పాప కూడా వాళ్ళతో పాటు డాన్స్ ఏస్తదేమో అనుకున్నా. ఆహా! మా అంటూ ఎళ్లి ఆ ఫ్లవర్స్ ఎలా జల్లి వస్తుందో చూసారా వాళ్ళ అమ్మకి, వాళ్ళ నాన్నకి ఆనందంతో. మళ్ళీ పూలు జల్లుతూనే ఉందండి. ఆ తర్వాత ఆ డాన్స్ కార్యక్రమం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక బ్యాచ్. ఆ పెళ్లి కూతురు మేనమామలంటండి వీళ్ళందరూ. ఆ స్టేజ్ ఎక్కి అలా డాన్సులు వేస్తూ ఉంటే హ్మ్. మీకు నచ్చిందా ఈ వీడియో? బావుంది గదా! చాలా చక్కగా సంగీత్ ఈవెంట్ అంటేనే ఎలా ఉంటుందో తెలుసు కదా! సరదాగా ఆ రోజంతా భలే గడిచిపోతది గదా! రేపు ఎలా అనని చెప్పి ముందు రోజు నుంచి ఆలోచించి ఇంత మంచిగా ప్లాన్ జేసుకోవటం బావుంటుందండి.